అద్భుతమైనటువంటి డాన్సర్ పండు. ఎగిరి ఎగిరి గంతులు వేయడం దగ్గర నుంచి స్టెప్పులు వేసేటప్పుడు బస్కీలు కొట్టడం దగ్గర నుంచి అద్భుతమైనటువంటి స్టెప్స్ వేస్తుంటాడు. అట్లాంటి పండు ఏదైతే తాజాగా జరిగినటువంటి ప్రమాదంలో గాయపడ్డం అన్నది పొద్దునే మనం మాట్లాడుకున్నాం. ఏదైతే డ్యాన్స్ మాస్టర్ పండు విశాఖ ఆనందపురం జంక్షన్లో రోడ్డు ప్రమాదానికి గురైనటువంటి నేపథ్యంలో విశాఖలోని వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్కి తరలించారు. పండు ఆరోగ్య పరిస్థితి మీద హాస్పిటల్ ఆర్థో హెడ్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి చెప్తూ పండుకు ప్రాణాపాయం లేదు, కానీ పూర్తిగా కోలుకొని తిరిగి డ్యాన్స్ చేయడానికి మాత్రం 6 నెలలు పట్టచ్చట. పాప ఆ కుర్రోడు సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చాడు. చాలా కష్టాలు అనుభవించి ఒక స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు టైటిల్ అదే టైటిల్ నమదే అంటూ కన్నడకి సంబంధించినటువంటి తరహాలో మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి కుర్రోడు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు మనం పరీక్షించిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన ఎడమ తుంటి హిప్ జాయింట్ అంటాం కదండి, అదే తుంటి కీలు జారడం జరిగింది. రెండోది మోకాళ్ళ కిందన 2 కాళ్ళు విరగడం జరిగిందండి. సో ఇవి ఎమర్జెన్సీ పర్పస్గా ఆమె తుంటి ఎముకని రెడ్యూస్ చేయడం జరిగింది. ఇవాళ 2 కాళ్ళకి ఆపరేషన్స్కి ప్లాన్ చేస్తున్నాం. ప్రాణాపాయ పరిస్థితి అయితే ఉన్నట్టుగా ఏమీ అనిపించట్లేదు. ఇది ప్రాణాపాయ పరిస్థితి లేదు, కానీ 6 నెలలు పడుతుంది ఇదంతా. అంటే అది కూడా ఆ తర్వాత ఇప్పుడు వేసినంతగా డ్యాన్స్ వేయగలడా అంటే ఇబ్బంది, జాగ్రత్త పడాల్సి ఉంది. పాపం చాలా పేదరికం నుంచి వచ్చి అత్యున్నతమైనటువంటి స్థాయికి వచ్చి హీరోల అభిమానాన్ని గెలుచుకున్నాడు, అభిమానుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. అతని కొన్ని వీడియోలకైతే కోట్ల వ్యూస్ వచ్చినాయి. అలాంటి కుర్రోడు పాపం ఈ విధమైనటువంటి కష్టం అనుభవిస్తున్నాడు.